నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రవాణా రంగంలో అతిపెద్ద సంస్థ అయిన ఆర్టీసీలో ఇప్పుడు ఒకటే చర్చ, విలీనమా లేక ఎన్నికల. ప్రభుత్వంలో విలీనమైతే మా బతుకులు మారుతాయని ఒక వర్గం ఆశపడుతుంటే, అసలు మాకు నాయకుడే లేకపోతే మా గోడు ఎవరు వింటారు అని మరో వర్గం ప్రశ్నిస్తుంది. అటు అధికారుల లెక్కలు, ఇటు కార్మికుల ఆందోళనల మధ్య ఆర్టీసీ భవిష్యత్తు ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేడు జరగనున్న భేటీ అత్యంత కీలకంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది దశాబ్దాల కల. విలీనం పూర్తయితే కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. తద్వారా జీతాలు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు నేరుగా అందుతాయి. అందుకే ఇప్పుడు ఎన్నికల కంటే విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేయడమే ముఖ్యమని కొన్ని సంఘాలు బలంగా వాదిస్తున్నాయి. ఎన్నికల వల్ల ప్రక్రియ జాప్యం అవుతుందన్నది వీరి భయం. అయితే మరో వర్గం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. విలీనం పేరుతో గుర్తింపు సంఘం ఎన్నికలను అడ్డుకోవడం సరికాదని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వద్ద కార్మికుల సమస్యలను వినిపించడానికి, హక్కుల కోసం పోరాడటానికి ఒక అధికారిక సంఘం ఉండాలని వారు పట్టుబడుతున్నారు. విలీన ప్రక్రియ ఎంతకాలం పడుతుందో తెలియని తరుణంలో అటు విలీనం అవ్వక, ఇటు సంఘం లేక తాము రెండింటికి చెడ్డరేవడిలాగా మారిపోతామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంపై అధికారుల వాదన మరోలా ఉంది. అయితే విలీనం దిశగా అడుగులు పడుతున్న వేళ మళ్లీ ఎన్నికలు నిర్వహించడం సంక్లిష్టంగా మారుతుందని భావిస్తున్నారు. విలీనం పూర్తయితే కార్మికులు ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి వస్తారు కాబట్టి ప్రత్యేక యూనియన్ల అవసరం ఉండకపోవచ్చని ప్రాథమిక అంచనా. ఈ క్రమంలోనే ఇప్పటికే విలీనం పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కమిటీ సభ్యులు త్వరలోనే అక్కడికి వెళ్లనున్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగే భేటీలో కార్మిక నేతలు ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించనున్నారు. విలీన ప్రక్రియ ప్రస్తుత స్థితి, పెండింగ్ లో ఉన్న కార్మికుల బకాయిలు, ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన హామీపై చర్చించనున్నారు. విలీనంపై ప్రభుత్వం నుంచి గట్టి హామీ వస్తేనే కార్మిక సంఘాలు మెత్తబడే సూచనలు కనిపిస్తున్నాయి. లేని పక్షంలో మరో పోరుకు సిద్ధమని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో చూడాలి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఒక పక్కన ఆర్టీసీ పరిస్థితి చూస్తుంటే ఒక వర్గం ఏమో విలీనం చేయాలంటుంది, మరో వర్గం ఏమో వద్దని చెప్తుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? ఒకవేళ విలీనం చేస్తే కనుక ఎంత వరకు ఆర్టీసీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, అయితే గత కొద్ది రోజుల క్రితం కూడా చూసాం మనం అంతా కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వారి హక్కులు, అలాగే వారికి ఇచ్చినటువంటి ఏవైతే వాళ్ళకు ఆల్రెడీ అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకునేటువంటి దిశగా కూడా కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మె బాట పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు ఈవెన్ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది ఆత్మహత్యయత్నం చేసి కూడా వారికి కావాల్సినటువంటి హామీలను వారు నెరవేర్చుకునేటువంటి దిశగా కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపినటువంటి సందర్భం ఉంది. ఈ చర్చలు సఫలమయ్యి విలీనం దిశగా కూడా అడుగులు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో, ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారిక సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇప్పుడు ఆ కార్మిక సంఘాలు అయితే పట్టుబడతా ఉన్నాయి. బట్ అధికారులు మాత్రము ఎన్నికలు నిర్వహించేదానికంటే ముందు విలీనం చేయాలి, విలీనం చేస్తే అసలు ఎన్నికలు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ వాటి అవసరమే ఉండదు అంటూ కూడా అటు అధికారులు అంటే కమిటీ ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, ఆ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్మికులు మాత్రము మాకంటూ ఒక ప్రత్యేకంగా అధికారికంగా ఒక సంఘం ఉండాలి, మా తరపున పోరాడడానికి, అలాగే వారి హక్కులను, వారికి రావాల్సినటువంటి హామీలను, వారికి రావాల్సినటువంటి బకాయిలను ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మాకంటూ ఒక సంఘం ఉంటేనే మేము దాన్ని సత్వరమే అంటే నెరవేర్చుకోగలుగుతాము అంటూ కూడా
కార్మిక లోకం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటు పూర్తిగా విలీనం వర్సెస్ ఎన్నికలు అన్నటువంటి రీతిలో అయితే ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సో ఇటు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి పలు సంఘాల నాయకులు కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీకి సంబంధించి కూడా ప్రధానంగా 3 అంశాలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క 3 అంశాల్లో తీసుకున్నట్లయితే అసలు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి స్థితిగతులు ఏంటి, ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి విలీన పరిస్థితి, ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత టైం పడుతుంది అనేటువంటి అంశం ఒకటి కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు, అంటే ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి డిఎల్ కావచ్చు, లేకపోతే ఏదైతే ఆర్ఎల్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ అంశం మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనైతే ఆర్టీసీ కార్మికులు మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఆ సంఘం నేతలు కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మరొక పక్క ఆంధ్రప్రదేశ్లో ఇదివరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టి ఈ కమిటీ ఏదైతే వేశారో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించనున్నది. పర్యటించిన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అలాగే ఆర్టీసీకి సంబంధించి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టి తెలంగాణలో కూడా అలాగే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తూ ఉన్నారు, అంటే ప్రభుత్వానికి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి అందుతున్నాయా లేదా, లేకపోతే మధ్యలో ఏమైనా కోత విధిస్తున్నారా అన్నటువంటి అంశం పైన కూడా ఈ కమిటీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళనున్నది. అనంతరం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక నివేదికను కూడా మన తెలంగాణ రాష్ట్ర సర్కార్కు కమిటీ అయితే అందజేయనుంది. సో ఆ నివేదిక ఆధారంగా కూడా పూర్తిగా ఈ మొత్తం విలీనం జరిగినటువంటి తర్వాత ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత పూర్తిగా ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కూడా ట్రీట్ చేస్తారు, అంటే ప్రభుత్వ ఉద్యోగుల కిందనే ఇంకా లెక్క కడతారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా లెక్క కట్టేటువంటి అనంతరం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో సో వాటి భద్రత కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి బీమా కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించినటువంటి డిఎల్ కావచ్చు, లేకపోతే ఓవర్ టైం డ్యూటీ చేసినటువంటి ఆ ఫలితాలు కావచ్చు. సో ప్రతిదీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఇది వరకు అంటే ఇప్పటి వరకు కూడా ఒక ఆర్గనైజేషన్గా అంటే స్పెషల్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి ఆర్టీసీ అనేది సో ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనేది కూడా సో కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కార్మిక సంఘాలు ఏవైతే డిమాండ్ చేస్తూ ఉన్నాయో మాకంటూ ఒక స్పెషల్గా అధికారిక సంఘం ఉంటే మాకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా మేము బయటికి చెప్పగలుగుతాము, ప్రభుత్వానికి మేము విన్నవించుకోగలుగుతాం, కాబట్టి మాకు ఎన్నికలు జరిపించాలంటూ కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు అయితే పట్టుబడతా ఉన్నారు. బట్ అధికారులు మాత్రము కమిటీకి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ మాత్రము సో ఇప్పుడు అసలు ఎన్నికలు అవసరం లేదు, ఎందుకంటే విలీనం దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి కాబట్టి పూర్తిగా విలీనం అయిపోయిన తర్వాత అసలు ఈ యొక్క సంఘాలకు సంబంధించినటువంటి అవసరమే ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ఒక మంచి పరిణామంగా కూడా చూడొచ్చు. కానీ విజయ్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా వెయిట్ చేస్తూ వస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో ఎందుకు ఆర్టీసీ కార్మికులే 2 వర్గాలుగా విడిపోయి సో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏ వర్గం దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అఖిల, మీరు అన్నట్టుగానే ఇటు కార్మిక సంఘానికి సంబంధించి కూడా అంటే ఆ సంఘాలకు సంబంధించి కూడా 2 వర్గాలుగా అయితే విడిపోయి వారి ప్రయోజనాల కోసమే మేము కొట్లాడుతూ ఉన్నాము, పాటుపడతా ఉన్నామంటూ కూడా సంఘానికి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం అంటే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బాగు కోరుకునేటువంటి వాళ్ళు మాత్రము సో కొంతమంది కావాలనే ఈ దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి విధంగానే వాళ్ళ చర్యలు ఉంటా ఉన్నాయి తప్ప కార్మికులకు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ సంఘంలో ఉన్నటువంటి అంటే వివిధ సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు ఎలాంటి ప్రయోజనాలు లేవు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటు ఎన్నికలు జరిగితే కనుక మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి సంఘం అంటే ఒక గుర్తింపు కలిగినటువంటి సంఘం ఏర్పడుతుంది. ఆ సంఘం మళ్ళీ ఈ యొక్క పోరుబాటును తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. విలీనం కనుక లేట్ అయితే అంటే సో ఈ జాప్యం అయితే కనుక మళ్ళీ ఖచ్చితంగా మేము మరింత ఎత్తున ఉద్యమం చేస్తామంటూ కూడా కొంతమంది నాయకులు ఆ సంఘానికి సంబంధించి అంటే ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి పలు సంఘాలు ఉన్నాయో అందులో ఉన్నటువంటి సగం మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ కొంతమంది మాత్రం విలీనానికి ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో సో అప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉన్నారు. అండ్ అలాగే
ప్రభుత్వం నుంచి వారు కోరుకునేటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రభుత్వానికి వాళ్ళు ముందే చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఇటు విలీనమా లేకపోతే ఎన్నికలు అనేది మాత్రం సో జోరుగా అయితే ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి సంఘం నేతల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ. సో ఆర్టీసీ విలీనంపై కూడా ఈ రోజైతే కీలక భేటీ జరగనుందని చెప్పుకోవాలి. కొంతమంది ఏమో ఆర్టీసీలో విలీనం చేయాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతుంటే మరొక వర్గం సైతం కూడా విలీనం వద్దు, మాకు ఎన్నికలు పెట్టాలంటూ కూడా కోరుతున్నారు. మరి దీనిని ప్రభుత్వం ఏ విధంగా దీనిపై స్పందిస్తుంది, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో జరగబోయే భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది కూడా వేచి